ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ప్రధానంగా అదానిపై అమెరికా అరెస్ట్ వారెంట్ అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తోంది. అభియోగం ఏంటంటే పోటీ లేకుండా సోలార్ కాంట్రాక్ట్ల కోసం అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చినట్టుగా అభియోగం ఉంది. అయితే గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్తో పాటు మరో ఐదుగురు ఎవరంటే వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సైరిల్ కబానీస్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా, రూపేష్ అగర్వాల్ వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. అయితే 2,238 కోట్ల లంచం ఇచ్చినట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. సో లంచం డబ్బు కోసం అమెరికాలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు ఉరిడి కొట్టించినట్టుగా అభియోగం ఉంది. సో ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల అధికారులపై కూడా అభియోగాలు నమోదయ్యాయి. సో నిందితులు ఏం ఆశించారని కూడా మనం ఇక్కడ గమనిస్తే సోలార్ ప్రాజెక్టులు చేజిక్కించుకోవడం ద్వారా వచ్చే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ ఆర్జించవచ్చు అని భావించారు. సో ఇక్కడ మోసం, లంచం ఆరోపణలపైన కేసు నమోదైంది. మేనల్లుడు సాగర్తో పాటు మరో 6గురికి కూడా సోలార్ ప్రాజెక్టుల కోసం అధికారులకు లంచాలు. సో మాయ మాటలతో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు బురిడి. FCPA పరిధిలోకి కేసు. దీంతో అగ్రరాజ్యం ఎంట్రీ. నేరం రుజువైతే గనక 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా అంటూ కూడా మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. సో అమెరికాలో కేసు. అదానికి కెన్యా భారీ షాక్ ఇచ్చింది. సో $700 బిలియన్ సంబంధించిన కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకుంది కెన్యా. ఎయిర్పోర్ట్, విద్యుత్ లైన్ల కాంట్రాక్ట్లు కూడా రద్దు చేసింది. సో దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతుంది. హిండెన్బర్గ్ తర్వాత ఇది చాలా అతిపెద్ద కుదుపుగా కూడా ఎకనామిస్టులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారాన్ని అంతటినీ కూడా మరోవైపు చూసుకుంటే ఆడబిడ్డకో న్యాయం, అదానికి మరో న్యాయం అంటూ ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న అంటూ కూడా మన వార్తను ఇక్కడ గమనిస్తున్నాము. సో అదానితో అంటకాగిన అందరికీ శిక్ష పడాలి అంటూ రాహుల్ వ్యాఖ్యలని మనం చూడొచ్చు. ఏ పార్టీ వారైనా విచారణ జరిపించాల్సిందే అన్నారు. అదానితో రేవంత్ సర్కార్ డీల్పై ప్రశ్నకు రాహుల్ చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. అయితే మరోవైపు రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ గురించి కాదంటూ భట్టి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అయితే ప్రధానంగా తెలంగాణ కుదిపేస్తున్న అంశం, దేశవ్యాప్తంగా కూడా వెళ్ళిన అంశం, లగచర్లకు సంబంధించిన అంశం. దానికి సంబంధించి మనం ఇక్కడ ఒకసారి కీలకంగా గమనిస్తే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, మేబీ కరీంనగర్ సభలో అనుకుంటా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, తొండలు గుడ్లు కూడా పెట్టని జాగలను మాత్రమే తీసుకుంటున్నాము, ఏదో అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నామని ముఖ్యమంత్రి చేసిన అబద్ధపు వ్యాఖ్యలు. సో ఇక్కడ ఒక క్లారిటీ చెప్తున్నారు. ప్రజలంతా కూడా లగచర్ల బాధితులంతా కూడా మాట్లాడుతున్నారు. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములంటూ సీఎం పేర్కొన్న లగచర్లలో పండిన వడ్లను ఆరబోస్తున్న మహిళ. ఇవి కావివి తొండగుడ్లు, ఇవి లగచర్ల వడ్లు అంటూ కూడా మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్ని చూడొచ్చు. మరోవైపు లగచర్లకు దన్నుగా ఎలుగెత్తిన ఖమ్మం అంటూ కూడా తెలంగాణ వ్యాప్తంగా లగచర్ల ఘటనని నిరసిస్తూ ఆందోళనలు జరుగుతున్నాయి. వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ కూడా ఆందోళనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కూడా అనేక ఆందోళనలు జరుగుతున్నాయి. సో ఇది ఖమ్మంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన భారీ ప్రదర్శనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇవి. లగచర్ల బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి అంతా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు రైతులకు అండగా నిలిచిన ఎర్రజెండా అంటూ లగచర్లలో వామపక్ష బృందం పర్యటించింది. బాధితులకు భరోసా ఇస్తున్న తమ్మినేని, పశుపద్మ, గోవర్ధన్ ఫోటోగ్రాఫ్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ కుట్రతో కడుపు మండి అంటూ కూడా మనం ఇంకో వార్తను గమనించవచ్చు. అభివృద్ధి పేరిట మోసం, తీర్మానాల పేరిట ఫోర్జరీ, లగచర్ల ఘటనకు కారణాలు ఇవే అంటూ కూడా మనం వార్తను కీలకంగా గమనిస్తే ఊరిని అభివృద్ధి చేసుకుందామని చెప్పి రైతులకు మోసం, సర్కారుకు వినతి పత్రం ఇద్దామంటూ సంతకాల సేకరణ, వాటినే ఫామాకు సానుకూల తీర్మానాలుగా చిత్రీకరణ, రైతుకు తెలియకుండానే సంపాదించినట్టు పత్రాల సృష్టి, పథకం ప్రకారమే భూసేకరణకు 6 నెలలుగా అడుగులు. సో 5 గ్రామాల్లో రైతుల కళ్ళకు కాంగ్రెస్ నేతల గంతలు, ఫామా నోటిఫికేషన్తో భూముల్ని బ్లాక్ చేసిన బ్యాంకులు. విషయం తెలిసిన తర్వాత రైతుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం, మమ్మల్ని మోసం చేశారంటూ కాంగ్రెస్ నేత శేఖర్పై దాడి, ఆ రైతుల తిరుగుబాటుకు కొనసాగింపే లగచర్ల ఘటన. తన రేవంత్ భర్త మనిషి అంటున్న మాజీ సర్పంచ్ భార్య, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు. సో లగచర్లలో ఏం జరిగింది, ఎందుకు లగచర్లలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుందనే దానికి బేసిక్ రీజన్స్ ఏమి, తెర వెనక ఏం జరిగింది, ఆ ఘటన కంటే ముందు ఏం జరిగింది అనేవి ఇక్కడ మనం చాలా క్లియర్గా గమనించవచ్చు. రైతులతో నిజంగా సర్కారుకు వినతి పత్రం ఇద్దామంటూ సంతకాలు సేకరించి ఆ సంతకాలనే రైతులకు తెలియకుండా ఫార్మాకి అనుకూల సంతకాలుగా వాటిని చిత్రీకరించి రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ మాజీ సర్పంచ్ భార్య మాట్లాడిన మాటలు ఆమెకు చాలా క్లియర్గా మాట్లాడుతుంది. రుక్కమ్మ అనే మహిళ, రోటిబండ తాండాకు చెందిన మహిళ,
మా ఆయన రేవంత్ మనిషి, నా భర్త రామనాయక్ సర్పంచ్గా పనిచేసిండు, మేము కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే, ఇప్పటికీ కాంగ్రెస్ జెండాలు మా ఇంట్లో పట్టకుండా ఉన్నాయి. ఫస్ట్ చంద్రబాబు ఉన్నప్పటికెళ్ళి చేసినాం, అప్పటి నుంచి రేవంత్ రెడ్డి వెనకనే ఉన్నాం. రేవంత్ మా ఇంటికి కూడా వచ్చిండు, ఒక రోజంతా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ సార్కు ఆయన తెలుసు కదా సార్, మా పార్టీకి ఇట్లా ఇబ్బంది ఉందని చెప్పొచ్చు కదా, అరెస్ట్ చేయాలని పోలీసులు లెంకుతున్నారు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఇల్లైతే ఇడిచిపెట్టి ఆ పొద్దే పోయిండు, ఫోన్ బంద్ ఉన్నది. సో లగచర్లలో చాలామంది రైతుల పరిస్థితి, ఇళ్లలో మగవాళ్ళు లేని పరిస్థితి. ఎందుకంటే అర్ధరాత్రి గుంపులుగా పోలీసులు వెళ్ళి దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించి మగవాళ్ళందరినీ కూడా కట్టుబట్టలతో లాక్కెళ్లిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భూముల కోసం ప్రభుత్వం తమను ఏం చేస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో ఎక్కడ కూడా మగవాళ్ళు లేని దారుణమైన పరిస్థితి లగచర్లలో నెలకొంది. మిగిలిన మహిళలు, పిల్లలు అంతా కూడా, వృద్ధులంతా కూడా తమ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. తమ వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఆచూకీ తెలియనంత దారుణమైన పరిస్థితిలో లగచర్ల వాసుల జీవనం కొనసాగుతుంది. కేవలం ప్రభుత్వం అక్రమంగా భూములు ఆక్రమించుకోవాలి, ఫార్మా కంపెనీ, రేవంత్ రెడ్డి అల్లుడికి ఫార్మా కంపెనీకి భూములు కట్టబెట్టాలి అనే ఒకే ఒక కారణంగా లగచర్ల వాసులు ఇంత స్థాయిలో ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంకా మరోవైపు మిగతా వార్తలు చూసుకుంటే 7న ఆటో బంద్ అంటూ వార్త చూస్తున్నాం. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెసే కారణం, ప్రాణాలు పోతుంటే ఏడాది సంబరాల, డ్రైవర్లకు నెల 15,000 ఇవ్వాలి అంటూ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆటో జేఏసీ డిమాండ్. సగం అమలు చేసిన ఆ హామీ ఏదైతే ఉందో మహిళలకు ఫ్రీ బస్, దాని నేపథ్యంలో ఆటో కార్మికులంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టుకుంటా మీరు సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటారంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 7వ తారీఖున ఆటో బంద్కు పిలుపునిచ్చిన దానికి సంబంధించిన వార్త ఇది. ఇంకా మరోవైపు చూస్తే 25న లగచర్లకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటూ కూడా చూస్తున్నాం. బాధిత రైతులతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మానుకోటలో ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సో 25వ తారీఖున 1000 మందితో నిరసన చేపట్టుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంకా చర్ల భూములకు సంబంధించి ముఖ్యమంత్రి ఆడిన అబద్ధాలు, వాటిని కౌంటర్ చేస్తూ నిజం ఏంటనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇవి తొండల గుడ్లు కావు, పంట ధాన్యపు గింజలు అంటూ చూస్తున్నాం. ఇది పచ్చని పల్లి తోట, పులిచెర్లకుంటలో రైతులు సాగు చేస్తున్న వేరుశెనగ పంటకు సంబంధించిన ఫోటోగ్రాఫ్. ఇంకొక వైపు చూసుకుంటే ఆశాంతం వరి పంటలే అంటూ కూడా చూస్తున్నాం. పులిచెర్లకుంటలో రైతులు సాగు చేస్తున్న వరి పంటకు సంబంధించిన ఫోటోగ్రాఫ్. ఇక్కడ రోటిబండ తాండాలో వేరుశెనగ వరి పంటను చూపిస్తున్న మంజుల పూజ ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదనని చెప్తూ ఉన్నారు. గత కొంతకాలంగా కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మేము ఎందుకు భూములు కోల్పోవాలి అంటూ కూడా. ఇంకొక వైపు ఇక్కడ చూసుకుంటే ఈ నీరు పంటలకి, పులిచెర్లకుంటలో సాగవుతున్న పంటలకు బోరుబావి నుంచి నీళ్లు పోతున్నాయి. ఇంకొక వైపు ఇక్కడ చూసుకుంటే రోటిబండ తాండాకు సంబంధించి సాగవుతున్న వేరుశెనగ పంటను చూపిస్తున్న మహిళా రైతు. ఇది తెల్ల బంగారం అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. లగచర్లలో పత్తిని ఏరుతున్న రైతులు, కూలీలు. ఇది కోతకొచ్చిన పైరు అంటూ ఒక మహిళా రైతు చూపిస్తున్న ఫోటోగ్రాఫ్. సో ముఖ్యమంత్రి మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలు. ఏదేమైనా సరే లగచర్ల భూములను స్వాధీనం చేసుకోవాలి, అల్లుడి ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలి అన్న ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రధానంగా పనిచేసినట్టుగా కనిపిస్తుంది. సో బహిరంగ సభల సాక్షిగా ముఖ్యమంత్రి ఆడుతున్న అబద్ధాలు అనేవి అవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పేసి తేలిపోతుంది. ఈ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ చూస్తే కూడా లగచర్ల వాసులకు వాళ్ళు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది, ప్రభుత్వం అన్యాయంగా తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ధర్నాను తలపెట్టింది మానుకోటలో. సో దానికి అనుమతి నిరాకరించిండ్రు పోలీసులు. విచిత్రమైన కారణాలు, సాకులు చెప్పి ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 25వ తారీఖు 11 గంటల నుంచి 2 గంటల వరకే 1000 మందిలపై పాల్గొనాలని ఆదేశాలు ఇస్తూ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. సో ఎక్కడైనా తమది ప్రజాపాలన అని చెప్పుకుంటూ కనీసం ధర్నాలు చేసుకునే హక్కు కూడా లేకుండా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు. సో దాన్ని కౌంటర్ చేస్తూ కూడా బీఆర్ఎస్ హైకోర్టులో అనుమతి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మానుకోట అంతా కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఇంకా మరోవైపు లగచర్ల వ్యవహారానికి సంబంధించి పట్నం విడుదలైతే ప్రమాదమా అంటూ హైకోర్టు వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. బయటకు వస్తే ఆయన ఏం చేస్తారో చెప్పండి, పారిపోనప్పుడు పార్క్లో అరెస్ట్ ఎందుకు, పెన్ డ్రైవ్ను కోర్టు హాల్లో చూపే ప్రసక్తి లేదు, మెడికల్ రిపోర్ట్లో క్వశ్చన్ మార్క్స్ ఎందుకున్నాయంటూ పట్నం కేసులో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించిన వార్త ఇది. సో కేసు ఇల్లీగల్ అనడానికి ఆ ఒక్క డాక్యుమెంట్ చాలు అంటూ కూడా
మనం ఇక్కడ చూడొచ్చు. పట్నం బెయిల్పై విడుదలైతే దాని ప్రభావం కేసు దర్యాప్తుపై ఉంటుందని పీపీ చెప్పడాన్ని కూడా హైకోర్టు తప్పుపట్టింది. సో తమ ముందున్నది బెయిల్ కేసు కాదు అని గుర్తు చేసింది. దర్యాప్తులో తాము జోక్యం చేసుకోవడం లేదని కూడా స్పష్టం చేసింది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ ఈ రెండింటిపైనే సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్ లైన్స్ అమలు కాలేదు అన్నదే పిటిషన్ అనే విషయాన్ని కూడా గుర్తెరగాలంటూ కూడా చెప్తుంది. కేసు దర్యాప్తు చేయొద్దని చెప్పట్లేదు, రిమాండ్ చట్టబద్ధంగా ఉందా లేదా అన్న అంశాన్ని మాత్రమే విచారిస్తున్నాం. అరెస్ట్ చేసే ముందు అనుసరించాల్సిన విధానాలు అమలు చేశారో లేదో పరిశీలిస్తున్నాం. సుప్రీంకోర్టు డీకే బస్సు కేసులో జారీ చేసిన మార్గదర్శకాలు ఏ మేరకు అమలు జరిగాయో తేలుస్తామంటూ కూడా చెప్పింది. సో ఇంకా మిగతా అప్డేట్స్ ఒక్కసారి కనుక చూసినట్టయితే లగచర్ల ఉదంతానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. సో ఈ నెల 11వ తారీఖు అర్ధరాత్రి పోలీసులు ఇతరులు తమపై సాగించిన దమనకాండకు సంబంధించి వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదుపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సో బాధితుల్లో చాలా మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు ఉండగా 12 మంది బాధితులు కమిషన్ను ఆశ్రయించి తమను రక్షించాలని కోరినరు. సో ఈ నేపథ్యంలో 2 వారాలు కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని కూడా ఆదేశించింది. సో 25వ తారీఖున లగచర్లకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వెళ్ళబోతుంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జైలుకు కూడా కమిషన్ వెళ్ళబోతుంది. వార్తని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇంకొక వార్త చూసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దు లేదంటే ఇబ్బందులు తప్పవంటూ ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్కు బెదిరింపు లేక దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం ఏమైనా తీసుకోవచ్చు, అట్లా వ్యవహరించవచ్చు. కానీ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు అనే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి కనిపిస్తుంది. సో ఇంకొక వైపు చూసుకుంటే నిజాన్ని ఎదుర్కోలేక నిరాకరణ అంటూ మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్య హేళనకు ఇది నిదర్శనం, రాజ్యాంగ స్వేచ్ఛను కాలరాస్తున్న రేవంత్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు. ఇక మరోవైపు ఇక్కడే మనం పోలీసుల ద్వంద్వ నివేదికలు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సమయాన్ని కూడా పోలీసులు నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని గండ్ర కోరిండ్రు. పోలీసుల ఎఫ్ఐఆర్లో నరేందర్ రెడ్డిని ఆయన ఇంట్లో ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేసినట్టుందని, కానీ తొలి రిమాండ్ రిపోర్ట్లో జిల్లా శిక్షణ కేంద్రం రూమ్లో ఉదయం 10:30 గంటలకు అరెస్ట్ చేసినట్టుగా పేర్కొన్నారు. సో రిమాండ్లో ఉన్న నరేందర్ రెడ్డి బయటకు వస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిపిపి చెప్పారు. సాక్ష్యాలని ముందుగా సేకరించి అరెస్ట్ చేయాలని, అలా చేయకుండా 11న కేసు నమోదు చేసి 13న అరెస్ట్ చేశారంటూ కూడా హైకోర్టు ఆక్షేపించింది. సో ఎక్కడ చూసినా కూడా అబద్ధాలు చెప్పే ప్రయత్నమే చేస్తుంది, వాస్తవాలని కూడా కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వం అనే దానికి నిదర్శనంగా అనేక అంశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మరోవైపు చూసుకుంటే రుణం కోసం రాత్రి వరకు అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. వరంగల్ జిల్లా చెన్నారావుపేట పిఏసిఎస్లో స్వల్పకాలిక రుణాల కోసం రైతులు నానాపాట్లు పడాల్సి వస్తుంది. రుణాలు ఇచ్చేందుకు గురువారమే చివరి రోజు కావడంతో రాత్రైనా రైతులు అక్కడనే వేచి ఉన్నారు. సో చెన్నారావుపేట నుంచి వచ్చిన వార్త ఇది. సో ఎక్కడ చూసినా ప్రభుత్వం హామీలు ఏవి కూడా అమలు చేయకుండా ప్రజలను గోసపెడుతుంది. ఇంకొక వైపు వాటి గురించి ఎవరు మాట్లాడొద్దు అన్నట్టుగా వ్యవహరిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ పార్టీలు కూడా బలవంతపు భూసేకరణపై ఇంకా పోరాటమే. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా జరుగుతున్న పరిణామాలన్నీ గమనించిన నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలి శృతి మించిపోయింది. చాలా అత్యంత అప్రజాస్వామికంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రజలను అరిగోస పెడుతుంది అన్న నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు కూడా ఈ పోరాటానికి మద్దతు పలుకుతున్నాయి. బలవంతపు భూసేకరణ మీద పోరాటం చేస్తామని తేల్చి చెప్తున్నాయి. పంట భూముల్లో ఫార్మా రద్దు చేయాలి, సీలింగ్ భూముల్లో కంపెనీలు పెట్టండి అంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. ఇంకొక వైపు చూసుకుంటే ఖమ్మంలో మన ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా కేసీఆర్ మొక్క కాదు మహావృక్షం అంటూ, కేసీఆర్ను లేకుండా చేయడం ఎవరి వల్ల కాదు అంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఖమ్మంలో లగచర్ల సంఘీభావ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేసిండ్రు. ఎంపీ బద్దిరాజు, ఎమ్మెల్సీ తాతమధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర సో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇంకో మరోవైపు చూసుకుంటే రాష్ట్రంలో కంచెల పాలన, కక్షల పాలన అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చూడొచ్చు. రాక్షస పాలన కొనసాగుతుంది. మానుకోటలో పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. శాంతియుత నిరసనకు అనుమతి ఇవ్వకపోవడం ప్రజాపాలన అంటూ కూడా కేటీఆర్ మండిపడ్డారు. సో ఎందుకు అసలు లాంగ్ మార్చ్ ఏ సందర్భంలో చేస్తారు? ఎక్కడ చూసినా ఒక నిర్బంధమైన పాలన కొనసాగుతుంది. ఒకవైపు లగచర్లలో అక్కడ ఎవరు వెళ్లకుండా, అక్కడ బాధితులతో ఎవరు మాట్లాడకుండా నిర్బంధం, పోలీసుల పహారాలో ఉంది లగచర్ల. మరోవైపు చూసుకుంటే వాళ్ళకి సంఘీభావ
ఏకీభావంగా ఇక్కడ వీళ్ళంతా మాట్లాడదాం అనుకుంటే మానుకోటలో కూడా ధర్నాకు అనుమతి ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఇది ప్రభుత్వ వైఖరి అంటూ కూడా అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకొక వైపు రేవంత్ సర్కార్కు గుణపాఠం చెప్తామంటూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి విష్ణు నాయక్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ చూస్తే నోరు మెదపవే రాహుల్ అంటూ మన ఇంకో వార్త కనిపిస్తుంది. రేవంత్ కప్పం కడుతుండడంతోనే లగచర్ల ఘటనపై మౌనం. 25న మానుకోటలో ధర్నా నిర్వహిస్తామంటూ మీడియాతో ఎమ్మెల్సీలు సత్యవతి, రవీంద్రరావు, కవిత, రెడ్డియా, శంకర్ నాయక్ చేసిన కమెంట్స్ మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. ఎందుకింత జరుగుతున్నా కూడా రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారు. సో సెంటర్లో ఒక మాట మాట్లాడుతున్నారు, తెలంగాణకు వచ్చేసరికి వైఖరి భిన్నంగా ఉంది. రేవంత్ కప్పం కడుతున్నాడు కాబట్టి లగచర్ల ఘటనకు సంబంధించి రాహుల్ గాంధీ ఇంత జరుగుతున్నా కూడా కనీసం స్పందించలేదు అనే వాదన బలంగా వినిపిస్తుంది. సో ఇంకొక వైపు ఇక్కడ చూసుకుంటే మానుకోట లంబాడాలకు భయపడ్డ రేవంత్ రెడ్డి అంటూ LHCS రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమానాయక్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ కీలకంగా కూడా గమనించవచ్చు. ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. రేవంత్ ప్రభుత్వం తమను ఏం చేస్తుంది, ఏ రోజైనా కనీసం కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ నెలకొంది. ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అమానుషంగా ప్రవర్తిస్తారో, దౌర్జన్యం చేస్తారో అన్న ఒక భయానక వాతావరణం మాత్రం తెలంగాణలో నెలకొందని చెప్పొచ్చు.